హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంశ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పాటువల్లి. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నేను 3 క్యాప్సికమ్ని తీసుకున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినపప్పు వేగిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అలాగే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా తరుక్కున్నాం కదా, వాటిని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకోవాలండి. ముక్కలకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మనం మూత వేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ మగ్గేలోపు మనం శనగపిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకుని శనగపిండికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేస్తున్నానండి. నేను 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుని మెత్తగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. ఉండలు ఎక్కడా లేకుండా ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన క్యాప్సికమ్స్ని మూత తీసి చూద్దాం మగ్గాయో లేదో. మూత తీసి ఒకసారి మిక్స్ చేసేయండి. క్యాప్సికమ్ని గెరిటతో గుచ్చి చూడండి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి అనుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి లిక్విడ్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకుని ఇది పొడిగా అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 10 నిమిషాలకి ఇలా పొడి పొడిగా అవుతుందండి. అలాగే శనగపిండి పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది. అలా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మనం మంటని ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మరొకసారి గెరిటతో మ్యాష్ చేసుకోండి. చిన్న చిన్న ఉండల్లాగా ఉంటుంది. ఇలా మ్యాష్ చేసుకుంటే అంతా పొడి పొడిగా అయిపోతుంది. అంతే, మన టేస్టీ క్యాప్సికమ్ పాటువల్లి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. మధ్యలో ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. నా మిగతా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.